కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 ది సీజ్ ఫైర్ మూవీతో ప్రభాస్ కి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీకి సీక్వెల్ గా సలార్ పార్ట్ 2 ది శౌర్యాంగ పర్వం ప్రకటించారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మారింది. ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ మూవీ మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు. అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రకరకాల రూమర్లొచ్చాయి. ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి ఆ తర్వాతే ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని ఒక వార్త తెగ వైరల్ కాగా, తారక్ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ అజిత్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడని ఇంకో వార్త వచ్చింది. అయితే ఈ రూమర్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆగస్టు 9న హైదరాబాద్ లో పూజా కార్యక్రమంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ #ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు మొదలు కాబోతుంది. ఇప్పటికే దేవరా పార్ట్ 1 మూవీ షూటింగ్ ని ఒక కొలికి తీసుకొచ్చేశాడు ఎన్టీఆర్. ఆగస్టు నెలాఖరుకల్లా షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నారు. దీంతో సెప్టెంబర్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే దేవరా షూటింగ్ కి గ్యాప్ వచ్చినప్పుడల్లా వార్ 2 షూట్ ని కవర్ చేస్తూ వస్తున్నాడు ఎన్టీఆర్. కాబట్టి సెప్టెంబర్లో వార్ 2 షూట్ పైన ఫోకస్ పెట్టి అక్టోబర్ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుందట. 18 దేశాల్లో దాదాపు 175 నుంచి 200 రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట ప్రశాంత్ నీల్. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 షూటింగ్ కూడా గ్యాప్ లేకుండా జరగబోతుందని టాక్. ఇక ఎన్టీఆర్ తో సినిమా 2 పార్టుల్ని రిలీజ్ చేసిన తర్వాత సలార్ 2 సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తారట ప్రశాంత్ నీల్. ఈలోపు ప్రభాస్ కూడా రాజాసాబ్, హను రాఘవపుడితో సినిమాలను కంప్లీట్ చేస్తాడు. మధ్యలో కల్కి 2898 AD పార్ట్ 2 సినిమా కూడా ఉంది. కాబట్టి ప్రభాస్, ప్రశాంత్ నీల్ మళ్లీ కలవడానికి 3 ఏళ్లకు పైగానే సమయం పడుతుందట. ఎన్టీఆర్ కూడా దేవరా పార్ట్ 1 రిలీజ్ చేసిన తర్వాత పార్ట్ 2 రిలీజ్ చేయడానికి 3 ఏళ్ల సమయం తీసుకోబోతున్నారు. దేవరా పార్ట్ 1 తర్వాత ప్రశాంత్ నీల్ తో చేయబోయే 2 పార్టీలు రిలీజ్ చేస్తాడు ఎన్టీఆర్. మధ్యలో బాలీవుడ్ లో వార్ 2 మూవీ ఉంటుంది. ఆ తర్వాత దేవరా పార్ట్ 2 సెట్స్ మీదకు వెళ్తుంది. ఇక అప్పటిదాకా కొరటాల శివ ఆగుతాడా లేక మధ్యలో వేరే సినిమా చేస్తాడా అనేది చూడాలి మరి.